మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, మనమందరము కలిసి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మరి రాత్రి కాలపు వేళ చదువుకొనినటువంటి మూలవాక్యము ఆదామును గూర్చి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము మనకు తెలుపబడుతున్న మాట 25వ వచనం 26వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో 4వ అధ్యాయము 1వ వచనము, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి కయ్యూను అని పేరు పెట్టెను. ఆ తరువాత కయ్యూనునకు మరొక సహోదరుడుగా ఈ ఆదాము హవ్వలకు పుట్టినవాడు హేబేలు అని మనం పరిశుద్ధ లేఖనాలలో మనము 2వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అయితే కయ్యూను హేబేలును చంపెను అన్నటువంటి వాక్యము మనము జాగ్రత్తగా ఈ అధ్యాయ వచనాలలో మనము చూడగలుగుతాం. ఈరోజు మనము మీకు చెప్పాలనుకుంటున్న నా హృదయంలోని వాంఛ లేక నా హృదయంలోని దేవుని యొక్క మాటలను నేను మీకు తెలపాలని కోరుకుంటున్న ఆలోచన విధానం ఏమిటంటే, ఈ భూమి మీద మొట్టమొదటగా దేవుని నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనటువంటి పరిస్థితిని గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. ఏ కాలములో ప్రార్థన ప్రారంభమైంది అంటే ఎనోషు కాలములో. ఎనోషు ఈ భూమి మీద పుట్టినప్పుడు అతనికి ఆ ఎనోషు అనే పేరు పెట్టినప్పుడు ఆ పేరును బట్టి ఆ వ్యక్తిని బట్టి ఈ భూమి మీద ఏం ప్రారంభమైందంట? దేవుని నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే అంతకు ముందు మీరు జ్ఞాపకం చేసుకోండి, అంతకు ముందు యెహోవా నామమున ప్రార్థన చేయుట లేదు అని చెప్పాలి. అంతకుముందు లేదు. అంతకుముందు అంటే ఎప్పటి నుండి లేదు? ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తరువాత ఆదామును హవ్వయు వారిద్దరును దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాప ఫలితంగా వారిద్దరును కూడా బయటికి వచ్చిన తరువాత, తోటలో నుండి వెలివేయబడిన తరువాత కూడా వారు ఆదాము కానీ హవ్వ కానీ ఆ పిమ్మట మనం జ్ఞాపకం చేసుకుంటాము కయ్యూను కానీ హేబేలు కానీ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము అంతకు ముందు ఉన్న 4 అధ్యాయాలలో మనం ఎక్కడ చూడలేము. ఆదాము ప్రార్థన చేసినట్లుగాను కానీ, రెండవ మాటగా హవ్వ
ప్రార్థన చేసినట్లుగాను కానీ, మూడవ మాట కయీను ప్రార్థన చేసినట్లుగా కానీ, హేబేలు ప్రార్థన చేసినట్లుగా కానీ మనం కనుగొనలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, వారు దేవునికి సంబంధించిన అర్పణలను మాత్రము ఇచ్చారు అని వ్రాయబడింది. స్తోత్రం. ఇవ్వడము వేరు, అడిగి తీసుకోవడం వేరు. ప్రార్థన అంటే ఏంటి? అడుగుట. ప్రార్థన అంటే అడుగుట. ఆదాము మొదలుకొని హేబేలు లేక సేతువును వరకు భూమి మీద ప్రార్థన చేయడం అనేది లేదు. ఎందుకంటే వారికి ఏ కొదువయును లేదు. స్తోత్రం. ఏ కొదువయును లేదు, ఏ కొరతయును లేదు, ఏ అవసరము ఇది నాకు అవసరము అనే పరిస్థితియే రాలేదు. అంతగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. వారికి ఏదియును కూడా తక్కువ లేకుండా దేవుని మహాకృపను బట్టి దేవుడు వారిని అలాగ నడిపిస్తూ వచ్చాడు. స్తోత్రం. అయితే ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎనోషు పేరు పెట్టబడిన తరువాత, ఎనోషు పుట్టిన తరువాత, ఈ ఎనోషు పుట్టిన కాలములో ఇతడు పేరు పెట్టబడిన తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ ప్రార్థన ఎవరు చేశారు? ఏమండి, ప్రార్థన ఎవరు చేశారు? ఎనోషు ప్రార్థన చేశాడా? ఎనోషు తండ్రి అయిన షేతు ప్రార్థన చేశాడా? లేకపోతే షేతు తండ్రి అయిన ఆదాము ప్రార్థన చేశాడా? ఎవరు ప్రార్థన చేశారు? ప్రారంభం ఎప్పుడైందంట? ఎనోషు కాలములో. ఎనోషు పుట్టినప్పుడు, షేతునకు ఎనోషు పుట్టినప్పుడు, ఆ ఎనోషు పేరు పెట్టబడినప్పుడు ఆ టైంలో యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు పేరు పెట్టబడినటువంటి ఎనోషు చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసు కలిగిన వాడికి ప్రార్థన చేయడం అనేది రాదు, సందేహమే లేదు. ఎనోషు మాత్రము ఇక్కడ మనము ప్రార్థన చేయుట ఆరంభమైంది అన్నమాట. ఎనోషుతో ప్రార్థన ఆరంభము కాలేదు అంటే ఎనోషు ప్రార్థన చెయ్యలేదు అని నా భావన. ఎనోషు కాలములో ప్రార్థన ఆరంభమైంది కానీ ఎనోషు మొదట చెయ్యలేదు. మరి ఎవరు చేశారు? షేతు చేశాడా అంటే షేతు కూడా ప్రార్థన చేయలేదు. మరి ఇంకా మిగిలింది ఎవరు అయ్యా అంటే, మొరపెట్టింది హేబేలు రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెట్టిందంట. అది వేరొక విషయం. ఇక్కడ నేను చెప్పే మాట, భూమి మీద నుండి మొరపెట్టిన ప్రార్థన, భూమి లోపల నుండి మొరపెట్టిన ప్రార్థనేమో హేబేలు ప్రార్థన. స్తోత్రం. భూమి మీద నుండి మొరపెట్టిన ప్రార్థన ఏమో మొట్టమొదటగా ఆదాము ప్రార్థన చేశాడు అని మనం అందరం గ్రహించగలగాలి. స్తోత్రం. ఆదాము ఎందుకు ప్రార్థన చేసెను అంటే, ఆదాముకు ఒక జీవితంలో కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను అతడు ఎదుర్కొన్నాడు. అతడు ఎదుర్కొనినటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, వాటన్నిటిని గురించి ఆదాముకు తెలిసినంత ఎక్స్పీరియన్స్, అనుభవము ఎనోషునకు లేదు. ఎనోషు అనే పేరుకు హీబ్రూ భాష పదానికి అర్థం ఏంటంటే మానవుడు అని అర్థం ఇస్తుంది. ఎనోషు అనే పేరుకు అర్థము మానవుడు. మానవుడు అంటే దేవుని యొక్క వాక్యము మనకు నేర్పుతుంది ఏంటంటే, మానవుడు అంటే బలహీనుడు, మానవుడు అంటే అవిధేయుడు,
మానవుడు అంటే ఎడబాటును పొందేవాడు. మానవుడు అంటే అన్ని విధాలైనటువంటి కొరతలు కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోరికలు అనేకములు. ఒక కోరిక తీరింది అంటే ఇక దాంతో మానవుడు తృప్తి పడతాడా, సంతృప్తి పడతాడా అంటే లేదండి. మానవుడు భూమి మీద అనేక రకాల కోరికలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎనోషు కాలమున ప్రారంభమైంది అని మనము చెప్పుకోవడానికి మూల ఆధారం ఏమిటంటే ఆదామే. ఈ 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో ఆదామే ప్రార్థన చేశాడు అనడానికి ఆధారం ఏమిటంటే మనమందరం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 128వ కీర్తనలో ఒక మాట దేవుని వాక్యం మనకి ఇలాగూ తెలియచేస్తుంది. దేవుడన్నాడు తన భక్తులైన వారితో, తనకు విధేయులైన వారితో, తనను ప్రేమిస్తున్నటువంటి తన భక్తులతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ పిల్లలను చూచెదవు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని చూస్తావంట? నీవు నీ పిల్లలను చూస్తావు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోనండి, మన పిల్లలను చూస్తే మనకు పెద్ద సంతోషం ఉండదు. మన పిల్లలను మనం చూస్తే మనకు బాధ్యతలు గుర్తుకొస్తాయి. మన పిల్లలను చూస్తే మన బాధ్యతలు గుర్తుకొస్తాయి, కానీ సంతోషం అనేది అనిపించదు. కానీ మనకు సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మన బాధ్యతలను నెరవేర్చిన తర్వాత మన పిల్లలు ఫలించితే ఆ ఫలాలు ఉంటాయి చూశారు, ఆ ఫలములను బట్టి ప్రతి వ్యక్తి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు ఆదాము యొక్క పిల్లలు ఎవరయ్యా అంటే, ఆదాము పిల్లలు కయ్యను, హేబేలు, షేతు. ఈ షేతు యొక్క పిల్లలే ఆదాము కాడికి వచ్చేసరికి పిల్లలు. అంటే ఇప్పుడు వరసకి ఏమవుతాడయ్యా అంటే, ఎనోషు ఆదాముకి ఏమవుతాడంటే మనవాడు వరస అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము ఈ ఎనోషును చూశాడో, ఆదాము ఎప్పుడైతే ఈ ఎనోషును చూసిన వెంటనే అతని జీవితంలో ఎక్కడ లేనంత సంతోషం కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. అదే టైంలో అతని హృదయములో ఒక భయము కూడా పుట్టింది. అతని హృదయములో భయంకరమైనటువంటి వేదన కూడా కలిగింది, దుఃఖం కూడా కలిగింది, భయంకరమైనటువంటి భయాన్ని పుట్టించింది. ఎందుకయ్యా అంటే, ఒకవేళ నేను ఇప్పటికే ఒక కుమారుణ్ణి పోగొట్టుకున్నాను. అతని పేరు హేబేలును నేను పోగొట్టుకున్నాను. హేబేలు వలన నా జీవితంలో దుఃఖం ఏర్పడింది పోగొట్టుకున్నందుకు. ఇప్పుడు నా జీవితంలో అలాంటి దుఃఖము నాకు రాకూడదు, నేను మరలా పోగొట్టుకోకూడదు. నా జీవితంలో ఇదిగో నా సంతానానికి ఈ విధంగా నష్టం జరిగింది అని నేను ఆ వార్త వినకుండా ఉండాలి అంటే, ఇదిగో నా కుమారుని పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారిగా ఆలోచించినటువంటి ఆ యొక్క భక్తుడైన ఆదాము దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా.
మీరు చూడండి, ప్రార్థన ఎప్పుడు మొదలు పెట్టడం ప్రారంభమైందంటే ఎనోషు కాలమున ప్రార్థన చేయుట ఆరంభమైందని మనం చదువుకున్నాం. ఎవరు ప్రార్థన చేశారు అంటే ఆదాము ప్రార్థన చేశాడు అని మనం చెప్పుకున్నాం. ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మీకందరికి సుపరిచితమైన వచనమే. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, మీలో ఎవనికైనను 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనను కొదువుగా ఉన్న ఎడల అట్టివాడు దేవునిని అడగవలెను. అంతేనా వాక్యం ఉంది? మీలో ఎవనికైనను కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి. చాలామంది ఇక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అక్కడ సందర్భము జ్ఞానం కదండి, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అన్నాడు. జ్ఞానాన్ని అడగమని అన్నాడు కానీ ఇంకొకటి అడగమని చెప్పలేదు కదా అంటారేమో. ఇక్కడ జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానం అడగాలి, మరి ఇంకొకటి కొదువుగా ఉంటే ఏమండి, అందరికీ ఒకే పరిస్థితి లేదు కదా. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కొక్క కొదువ ఉంటుంది, ఒక్కొక్క అవసరత ఉంటుంది, ఒక్కొక్క లేమి అనేది ఉంటుంది. దేవుడు అతనికి కలిగిన దానిని అతడు అడగాలి. అంటే మనము ఆఖరిగా తేలిన ఫలితార్థం ఏంటంటే, ఏ మనుషునికి ఏ కొదువగా ఉన్నాడో అది దేవుణ్ణి మాత్రమే అడగాలి. దేవునిని అడిగేదే దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. ఇప్పుడు ఆదాముకు కొదువుగా ఉన్నదేంటి? ఏమండి, ఆదాముకు కొదువుగా ఉన్నదేంటి? ఆదాముకు కొదువుగా ఉన్నది ఏంటంటే, దేవునికి మహిమను తేవడానికి దేవుడు ఆదామును సృష్టిస్తే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఆదాము పాపం చేశాడు. ఆదాముకు సతీమణిగా ఇచ్చిన హవ్వమ్మ పాపం చేసింది. దేవుని దయ వలన సంపాదించుకున్నటువంటి జ్యేష్ఠ కుమారుడు అనబడిన కయ్యూను దేవునికి దూరస్తుడయ్యాడు. హేబేలు ఒక్కడు నీతిమంతుడుగా ఉన్నాడంటే హేబేలు చంపబడ్డాడు. ఇప్పుడు కొదువుగా ఉన్నది ఏంటంటే, దేవునితో సహవాసం కొదువైపోయింది, దేవునిని అడగటం కొదువైపోయింది, దేవుని సన్నిధిలో కనబడడము కొదువగా ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూచుట కొదువయ్యి ఉంది. ఆదాము కాలములో సాయంకాలపు వేళ దేవుడు వస్తున్నాడంటే దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడంట. దేవుడు ఎప్పుడు వస్తాడా? దేవునితో సహవాసం చేయాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపాలని ఎంతగా ఆరాటపడేవాడు. 3:8 వ్రాయబడిన మాట, దేవుడైన యెహోవా స్వరమును విని దేవుని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకునే పరిస్థితి వచ్చింది. అంతకుముందేమో దేవుని యొక్క సన్నిధి కోసం ఆరాటపడేవాడు, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం, దేవునితో కలిసి నడవడం. ఇంత పరిస్థితి మరలా దేని వలన మనిషికి కలుగుతుంది అంటే ప్రార్థన వలననే. హల్లెలూయా. ప్రార్థన వలననే సహవాసం, ప్రార్థన వలననే మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, ప్రార్థన వలననే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూచుకోవడం, ఇదంతయును కూడా ప్రార్థన ద్వారానే. అంటే ప్రార్థన మనకు ఏమి నేర్పిస్తుంది అంటే దేవునితో సహవాసము నేర్పుతుంది.
హల్లెలూయా. ఈ ప్రార్థన మనకి ఏమి నేర్పిస్తుంది అంటే దేవుని యొక్క చిత్తం ఏమిటో మనమందరము తెలుసుకొని అనుసరించాలని ప్రార్థన మనకు నేర్పుతుంది. అయితే మీరు జ్ఞాపకం చేసుకునండి, జరిగినటువంటి సంభవము కయ్యూను హేబేలును చంపిన తరువాత ఇక్కడ ఆదామునకు పట్టిన భయం ఏంటంటే ఈ భూమి మీద దేవునితో సహవాసం చేయడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవునితో కలిసి నడవడానికి ఈ భూమి మీద దేవుడు కలుగజేస్తే ఆ దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేకపోయాం. కానీ ఇదిగో ఈ భూమి మీద దేవునితో సహవాసం చేసే సమాజానికి మూల పురుషుడు ఎనోషు అని ఈ ఎనోషు కాలమున ప్రార్థన ప్రారంభమైనది. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇదిగో ఈ ఎనోషు పుట్టాడు గనుక ప్రార్థన ప్రారంభమైంది గనుక ఈ కాలము నుండి ప్రార్థన అనేది నాన్ స్టాప్గా కొనసాగించబడాలి. హల్లెలూయా. ప్రార్థన అనేది ఆగకూడదు, ప్రార్థన అనేది చావకూడదు, ప్రార్థన అనేది నిరంతర ప్రక్రియ, నిరంతరము కొనసాగింపబడాలి. స్తోత్రం. అందుకే ఇప్పుడు ఆదాము దేవుని సన్నిధిలో ఇలాగూ ప్రార్థన చేశాడు. ఎందుకయ్యా అంటే ఈ భూమి మీద ఒక దుష్టుడు ఒకడు ఉన్నాడు. ఆ దుష్టుడు ఏం చేశాడంట? కయ్యూను దుష్టుని సంబంధి, వాడు తన తమ్ముడైన హేబేలును చంపెను. అందుకే మనకు ప్రభువైన యేసయ్య నేర్పిన ప్రార్థనను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనకు ప్రార్థన చేయుట ఎలాగునో నేర్పించిన విధానాన్ని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి చదవగలుగుతాం. దయచేసి చూడండి. కాబట్టి మీరు 9వ వచనం, మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. స్తోత్రం. ఈ ప్రార్థన ఎవరు నేర్పారు మనకి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రార్థన ఎవరు నేర్పారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పిన ప్రార్థన. ఈ ప్రభువైన యేసుక్రీస్తునకు కలిగి ఉన్నటువంటి నామములలో, అనేక నామములలో ఒక నామం ఏమిటంటే కడపటి ఆదాము అను పేరు కలిగినవాడు. ఈ కడపటి ఆదాము అనబడిన నజరేయుడైన యేసు నేర్పిన ప్రార్థనలో ఏముందయ్య అంటే, ఇక్కడ పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. ఇంకా 11వ వచనం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. స్తోత్రం. ఎక్కడి నుండి తప్పించాలి? ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, భూమి మీద శోధన కాలం ఉంది. శోధకుడు ఒకడు ఉన్నాడు, భూమి మీద ఒక దుష్టుడు ఒకడు ఉన్నాడు. ఈ శోధకుడి యొక్క లక్షణం, దుష్టుడి యొక్క లక్షణం ఏంటంటే, ఈ శోధకుడి యొక్క లక్షణం, ఈ దుష్టుడి యొక్క లక్షణం ఏమిటంటే, ఎవరైతే దేవుని నామాన్ని ఒప్పుకుంటారో, దేవుని నామమును పరిశుద్ధపరచబడాలని కోరుకుంటారో, దేవుని చిత్తం జరగాలని కోరుకుంటారో, దేవుని రాజ్యమే భూమి మీద వ్యాపించాలని ఎవరైతే ఇష్టపడతారో అట్టి వారిని చంపడమే దుష్టుడి యొక్క లక్షణము. ఇప్పుడు హేబేలు ఏం పాపం చేశాడని చంపబడ్డాడు? హేబేలు ఏం పాపం చేశాడని కొట్టబడ్డాడు, చంపబడ్డాడు? హేబేలు ఏదన్నా పాపం చేశాడా?
హేబేలు ఎందుకు చంపబడ్డాడు అంటే హేబేలు దేవుని నామమును మహిమపరచటానికి విధేయత చూపాడు, దేవుని నామమును కోరుకున్నాడు, దేవుని చిత్తమే జరగాలని కోరుకున్నాడు. అందుకే దేవుని చిత్తానుసారమైన అర్పణనే అర్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ భూమి మీద అది ఎవరికి ఇష్టం లేదు. భక్తుడైనటువంటి దేవునికి విధేయత చూపినవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుని చిత్తాన్ని గ్రహించగలిగిన వాడేమో దేవుని చిత్తము సిద్ధింపబడాలని, దేవుని రాజ్యం రావాలని, ఈ భూమి మీద అంతయును కూడా దేవుని నామమే మహిమపరచబడాలని కోరుకొని ప్రార్థన చేస్తుంటే ఇది ఎవడికి నచ్చటం లేదంటే శోధకుడికి, దుష్టుడికి నచ్చలేదు. వాడికి నచ్చలేదు గనక వాడు ఏం చేశాడంట, వాడికి నచ్చలేదు గనక ఏం చేశాడంట, వాడు దుష్టుని సంబంధి గనుక వాడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ మనము యేసయ్య నేర్పిన ప్రార్థనలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడు నుండి మమ్మును తప్పించుము. స్తోత్రం. కయ్యను నుండి తప్పించుము, దుష్టుడి నుండి తప్పించుము, శోధనల నుండి తప్పించుము. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలండి? యేసయ్య చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేనిలో పడకుండానంట? శోధన కలిగించేది ఎవరు? శోధకుడు. శోధకుడైన వాడు ఎలాంటి వాడు? వాడు దుష్టుడు. వాడు దుష్టుడి యొక్క లక్షణం ఏంటంటే దేవునికి మహిమ రాకూడదు, దేవుని నామాన్ని ఎవరు ఒప్పుకోకూడదు, దేవుని నామమును ఎవరు స్తుతించకూడదు, దేవుని నామమును ఎవరును తలంచకూడదు, దేవుని రాజ్యమును గురించి ఎవరు వెతకకూడదు, దేవుని నీతిని గురించి ఎవరు మనసులో కట్టకూడదు. ఎవరికి నీతి అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, దేవుని నామము తెలియకూడదు. ఇది దుష్టుని సంబంధి అయిన వాని శోధకుడి యొక్క ముఖ్య లక్షణంగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గ్రహించగలుగుతున్నాం. అందుకే ఆదాముకు ఈ సంగతి అర్థమైంది గనుక, అయ్యో దేవా, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీ చిత్తమే పరలోకమందు నెరవేరుచున్నట్లుగా ఈ భూమి అంతటా నెరవేర్పు జరగాలి తండ్రి. నేను ఆ పని చెయ్యలేకపోయాను, నేను పాపములో పడిపోయాను, నేను శాపం తెచ్చుకున్నాను. ఈ శాపము నుండి, ఈ పాపము నుంచి విడుదల నొందడానికి ఈ భూమి మీద ఇదిగో ఈ ఎనోషును నువ్వు నాకు ఇచ్చావు కదా తండ్రి, మనవడిగా, నా సంతానముగా. హేబేలునకు ప్రతిగా షేతునిచ్చావు, షేతునకు ప్రతిగా నువ్వు ఎనోషునిచ్చావు. ఈ ఎనోషు కాలమున నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే, ఎనోషును మీరు దుష్టుడి నుండి తప్పించుము. స్తోత్రం, హల్లెలూయా. దుష్టుడి నుండి తప్పించబడాలి. ప్రార్థన ఎందుకు ప్రారంభమైందంటే, ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన చేసేవాడి ఉద్దేశము మనకు తెలియాలి. ఏంటయ్యా అంటే, దుష్టుడి నుండి తప్పించబడుట కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ నుండి దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఉంటే, దుష్టుడు మన చుట్టూ పొంచి ఉంటే, వాడు అవకాశం చూసి మనలను దొంగ దెబ్బ తీసి మనలను నాశనమును చేయాలని వాడు ఎంతగానో చూస్తున్నాడు. అందుకే ప్రార్థన అనే కంచె మన చుట్టూ ఉండడానికి పితరుడైన ఆదాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఎనోషును దుష్టుడి నుండి తప్పించుము. హల్లెలూయా. ఎనోషును శోధనలో పడకుండా ఎనోషును కాపాడుము అని దేవుని సన్నిధిలో ఆదాము చేసిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇక్కడ ఆదాము అంత ప్రార్థన చేసినట్లుగా ఏం లేదు కదండి అనొచ్చు.
కానీ అంత ప్రార్థన చేసిన విధానం మనకు తెలియదు. కానీ మీరు జ్ఞాపకం చేసుకునండి, ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు కడపటి ఆదాము అనబడిన నజరేయుడైన యేసు నేర్పిన ప్రార్థనకి, ఆ ఆదాము చేసిన ప్రార్థనకి పోలిక ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆదామును ఏ ఉద్దేశంతో సృష్టించాడు? ఏమండి, ఆదామును ఏ ఉద్దేశంతో సృష్టించాడు? తన పేరు, దేవుడి పేరు ఆదాముకు తెలియాలనా తెలియవద్దనా? ఏమండి, దేవుని నామం మహిమపరచబడాలనా, లేకపోతే దేవుడు ఆదామును సృష్టించినందుకు దేవుడి పేరు మహిమపరచబడకూడదని దేవుడు కలుగజేశాడా? ఏమండి, అంతే కదా. దేవుని చిత్తం సిద్ధింపబడాలని, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడాలని, ఇంకను దేవుని యొక్క నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని సకల సుగుణాలు ఈ భూమి మీద విస్తరింపబడాలని, మీరు ఫలించి అభివృద్ధి నొందాలనేది కదా దేవుడి ఉద్దేశము. ఈ భూమి అంతయును కూడా మానవ జాతితో నింపబడి దేవునితో సహవాసం చేసి రావలసిన మహిమ, రావలసిన ఘనత అది దేవదేవుడైన సృష్టికర్త అయిన దేవుని నామమునకే చెందాలని దేవుడు సృష్టిస్తే, ఆ దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సకల సుగుణాలను భూమి మీద వ్యాపించకుండా సాతానువాడు అడ్డుపడి హేబేలును చంపాడు. దుష్టుడైన వాడు హేబేలును, నీతిమంతుడైన వానిని చంపాడు. అందుకే ఇప్పుడు ఆదాము యొక్క ప్రార్థన ఏంటంటే, దేవా ఎనోషు కాపాడబడాలి. స్తోత్రం. నువ్వు కోరుకున్న నీతి భూమి మీద వర్ధిల్లాలి, నువ్వు కోరుకున్న పరిశుద్ధత భూమి మీద వర్ధిల్లాలి. ఈ భూమి మీద నీ నామమే మహిమపరచబడాలి, నీ నామం పరిశుద్ధపరచబడాలి. మేమందరము అపవిత్రులమైపోయాము. నేను, నా కుమారుడనబడినటువంటి ఇదిగో కయ్యను కానీ, హేబేలు కానీ, మాకు కలిగినటువంటి ఈ యావత్తు సంతానము కూడా ఇలా చెడిపోయింది, కానీ దుష్టుడి పాలైపోయాం. కానీ ఎనోషు అలా కాకూడదు ప్రభువా. ఎనోషు నీకు మహిమ తెచ్చేవాడు కావాలి. ఎనోషు నిన్ను అడిగి పనిచేసేవాడు కావాలి. నీ యొద్ద పొందుకొని జీవించేవాడు కావాలి. నీ సన్నిధిలో ఏది కొదువుగా ఉన్నా నా తండ్రి అయిన దేవుని యొద్ద నుండే, సర్వ సంపదలు కలిగిన ఆ దేవుని యొద్ద నుండే నేను పొందుకుంటున్నానని కృతజ్ఞత కలిగిన వాడు కావాలి అని ఆదాము ఎనోషు కాలమున, ఎనోషు కొరకు, రాబోవు తరము కొరకు ఈ భూమి మీద మొట్టమొదటగా ప్రార్థన చేసిన వాడుగా దేవుని వాక్యమును మనము చదవగలుగుతున్నాం. స్తోత్రం. ప్రార్థన ఎవరు చేయాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన ఎక్కడ చేయాలి? ఏమండి, ఇవన్నీ ప్రశ్నలు. ప్రార్థన ఎవరు చేయాలంటే, ఏమండి, ఎవరు చేయాలి చెప్పండి? ఏదైతే కొదువుగా ఉందని అర్థమైందో కొదువలన్నీ తీర్చేవాడు దేవుడు. స్తోత్రం. ఎందుకు చెయ్యాలి అంటే, దుష్టుడి నుండి మనం తప్పించబడాలి అంటే తప్పనిసరిగా శోధకుని నుండి మనం తప్పించబడాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే, జీవితంలో మనకు ఎప్పుడు కష్టాలు వస్తాయో, కష్టాలు వచ్చినప్పుడు మనం విసుగు చెంది యోబు భార్యలాగా మాటలాడక కష్టకాలములో దేవునికి మనము మొర్రపెట్టాలి. స్తోత్రం. కొంతమందికి కష్టాలు వస్తే దేవుణ్ణి మరచిపోతారు, కానీ బైబిల్ అలా చెప్పలేదు. కష్టకాలములో దేవునికి మొర్రపెట్టాలి. ప్రార్థన ఎక్కడ చెయ్యాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. యెషయా గ్రంథం 56:7 వచనములో, 56వ అధ్యాయం 7వ వచనములో ఈ మాటలను మనము చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వేళ మనమందరమును నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద
వారిని అర్పించు దహన బలులను ఆ, ఆ, ఆ. చూడండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. నా మందిరము. ఈ మందిరం ఎవరి మందిరం ఇది? ఎవరు పేరు పెట్టబడిన మందిరం ఇది? జీవము కలిగిన దేవుని నామము పేరిట కట్టబడిన మందిరం. దేవుడు, జీవము కలిగిన దేవుడు కోరుకున్న స్థలము. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. కాబట్టి దేవుని మందిరములో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నేను నీ దేశాన్ని స్వస్థత పరుస్తాను, నేను నీ దేశాన్ని బాగు చేస్తాను, నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేస్తాను, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేస్తాను, నీకు కలిగిన సమస్తమును నేను బాగు చేస్తాను. దేవుని మందిరము అంటే దేవుని సన్నిధి అని అర్థం. స్తోత్రం. మనం ఎక్కడ ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇంతకీ ప్రార్థన ఎందుకు చేయాలంట? మనం ఏమన్నా ఎందుకు చేయాలంట? మనకు ఒక శోధకుడు ఒకడు ఉన్నాడు, బాధితుడు, బాధపరిచే బాధికుడు ఒకడు ఉన్నాడు, మనల్ని బాధపరిచేవాడు. వాడి పేరే సాతానని, అపవాదని, దుష్టుడని ఉన్నాడు. వాని నుండి మనమందరం తప్పించబడాలి అంటే మనమందరం చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన. హల్లెలూయా. అనగా దేవునిని అడుగుట. దేవా నన్ను కాపాడు, హల్లెలూయా, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఈనాడు చాలామంది జీవితాలలో నీతిని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, విధేయతను కోల్పోయి, ఏ భేదమును లేదు, అందరూ దేవుడిచ్చినటువంటి గుణ లక్షణాలను అందరూ కోల్పోయారు. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పిపోయారు. అందుకే భక్తుడు అంటాడు, మనం భక్తిహీనులం, బలహీనులం, మనమందరమును పాపులమును, మనమందరమును శత్రువులము. ఎవరికి శత్రువులం? నీతికి శత్రువులం, పరిశుద్ధతకు శత్రువులం. మనమందరము ఏ విషయములలో బలహీనులము అంటే, ఒక మంచి పనులు చేయడానికి ఏమో నా వల్ల కాదు. కొట్లాటకైతే ఎంత బలాన్ని కూడగట్టుకొని పోతామో, ఒక మంచి పని, ఒక మేలుకరమైన పని, ఒక వ్యక్తి యొక్క జీవితానికి ఉపయోగకరమైన పని చేతనైనంత మట్టుకే చేయమంటారు, నా వల్ల కాదు. ఒక మంచి పని చేయడానికి ఏమో మనం బలహీనులం, కానీ ఒక నష్టపరిచే పని చేయడానికేమో మనం ఎంత బలం తెచ్చుకొని పోతామో ముందుకు. ఎవరు మిడ్లరా, ఆదాము చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవా దుష్టుడి నుండి మమ్మును తప్పించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, మనందరి ఆశ ఒక్కటే, దేవా నన్ను తప్పించు, నా కుటుంబ ప్రజలను తప్పించు, నా గ్రామ ప్రజలను తప్పించు. హల్లెలూయా. దేని నుండి? దుష్టత్వము నుండి, దుష్టుడు కలుగజేసే దుష్టత్వము నుండి నన్ను విడిపించు, నా దేశాన్ని విడిపించు, నా గ్రామాన్ని విడిపించు, నా బంధువులను విడిపించు, నా స్నేహితులను విడిపించు. దేవా ఇదిగో నాకు నా పొరుగు వారిని విడిపించు అని చేసేదే దేవుని సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా. ఆదాము చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు అదిగో భూమి మీద అప్పుడు ప్రారంభమైన ప్రార్థన ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ఇది ఏమండి, ఈ భూమి అంతమైపోయేంత వరకు భూమి మీద ఆదాము చేసిన ప్రార్థనను దుష్టుడు ఆపలేనే లేడు. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఆపలేడంట? మనుషులను ఆపుతాడు.
మీరు పడుకోండి అని మనుషులను ఆపుతాడు, కానీ ఏం ఆపలేడు? ప్రార్థన ఆపలేడు. హల్లెలూయా. ఎక్కడా? అది దొడ్డదేవరపాడే కావచ్చు, ఎక్కడనైనా సరే ఏమీ ఆగదయ్యా అంటే భూమి మీద ప్రార్థన అనేది ఆగనే ఆగదు. స్తోత్రం. 100 మంది చేస్తారా, పట్టణమే మార్పు చెందుతుందా? కానీ ఒక్కడు చేస్తాడా అనేది కాదు. భూమి మీద ప్రార్థన లేకుండా చేయడం దుష్టుడి తరము కానే కాదు. ఎందుకంటే దేవుని పోలికలో తయారు చేయబడినటువంటి మానవుడు అయిన ఈ మనుష్యుడైన బడిన ఎనోషు కాలమున ప్రారంభమైన ఈ ప్రార్థన, బలహీనుల పక్షంగా చేయబడే ప్రార్థన, పాపుల పక్షంగా చేయబడే విజ్ఞాపనలు, ఈ ప్రార్థనలు ఈ విజ్ఞాపనలు ఆగనే ఆగవు. స్తోత్రం. మనము బలహీనులమే, కానీ మనలోనికి ఒక బలవంతుడు వచ్చేసి మన పక్షముగా తానే విజ్ఞాపనము చేస్తాడు. స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మనం దేవునికి సహకరించి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం అప్పగించుకోవాలి. మనము దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని ఎదుట మనమందరమును పరాక్రమము కలిగిన బలాఢ్యులలాగా మిగిలిపోతాం. స్తోత్రం. దుష్టుడైన వానిని మనము గ్రహించుతాం, వారిని జయించగలుగుతాం. ఈ రాత్రి కాలపు వేళ మనమందరం ఎవరి పక్షపు వారమయ్యా అంటే దేవుని పక్షంగా నిలిచే వారము. స్తోత్రం. ప్రార్థన పక్షంగా నిలిచే వారము. హల్లెలూయా. ఒకని ప్రార్థనయే వానిని రక్షిస్తుంది. వాని ప్రార్థన ఏం చేస్తుందంట? వాని ప్రార్థన వానిని రక్షిస్తుంది. అందుకే ప్రార్థన చేసే గుంపులో మనమందరము ఉందుము గాక. ప్రార్థన చేసే శక్తితో దేవుడు మనల్ని, మన హృదయాలను నింపును గాక. అందరం మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడలో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్.